నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మాకు లాస్ట్ ఇంటర్వ్యూలో వచ్చేసి ఏంటంటే ద్వాదశ రాశులలో 12 రాశుల వరకు వచ్చేసి ఈ సంవత్సరం ఎవరి లక్షణాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటారు, అలాగే వారి యొక్క లక్షణాలు ఏంటి, అలాగే వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అనే అంశం గురించి అయితే మాకు తెలియచేశారు. సో తులారాశి వారు ఏ విధంగా ఉంటారు ఏంటి అనే అంశం గురించి అయితే మాకు ప్రీవియస్ వీడియోలో తెలియచేశారు. ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారు వచ్చేసి వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు, అలాగే ఏంటంటే వారి యొక్క లక్షణాలు ఏంటి, అసలు వారు ఏ విధంగా ఉంటారు? వృశ్చిక రాశి వాడు ఎలా ఉంటారు అనే కంటే క్రమశిక్షణతో ఉంటారని చెప్పడం ఈజీ. చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళు వీళ్ళు. వృశ్చిక రాశిలో పుట్టడం అంటే నిజంగా ఒక అదృష్టం. ఎందుకు అంటే దాంట్లో ప్రతి ఒక్క విషయంలోని వాడు ప్రతి ఒక్క కోణంలో మనం ఒక్కొక్కరిని అనాలిసిస్ చేసుకుంటూ వెళితే, ఇప్పుడు రాశి లక్షణాలు అంటే ఏంటంటే 100% రాశి లక్షణాలు అందరికీ వస్తాయని కాదు. ఈ కాలంలో ఏంటంటే మన పేరులో ఉన్న నెంబర్ పనిచేస్తుంది, పుట్టిన తేదీ పనిచేస్తుంది, అండ్ తర్వాత మన పుట్టిన తర్వాత లగ్నం అనేది ఉంటుంది. సో లగ్నం తేదీ వార నక్షత్రాలు వీటి వల్ల కొన్ని గుణగణాలు మారచ్చు. కానీ రాశి లక్షణాలు కొన్ని ఖచ్చితంగా కొంతమందికి ఉండి తీరుతాయి, 100% ఉంటాయి. రాశిని బట్టి వీళ్ళకి ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఆ రాశి లక్షణాలు అయితే ఉంటాయి. కానీ మాకున్నాయా అని ఎవరికి వాళ్ళు అనుకుంటే అప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ కాంబినేషన్, ఇది మనం చెప్పేది రాశి లక్షణాలు. ఈ రాశి వాళ్ళు ఇలా ఉంటారు అనేసి. ఆ రాశి ఒకవేళ మీదే అనుకోండి, ఆ రాశి నీ పేరు భవానీ పేరులో ఒక నెంబర్ పనిచేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ అదొక నెంబర్ పనిచేస్తుంది, పుట్టిన టైం సమయం బట్టి అది లగ్నం వస్తుంది, అది పనిచేస్తుంది. సో ఇలా తీసుకుని వెళ్తే రాశి లక్షణాలు అన్నప్పటికీ మనకి 30 to 40% వచ్చేస్తాయి. ఓకే, అర్థమైందా? సో ఇది వృశ్చిక రాశి లక్షణాలు ఏంటంటే వీళ్ళు మహా తెలివైన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టు చేయాల్సిందే. ప్రతి ఒక్క పని చాలా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు. ఈ పని ఇలాగే ఉండాలి, ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇలా చేయాలంటే ఒక డిసిప్లైన్ చాలా ఎక్కువగా ఉండే లక్షణాలు అనమాట వీళ్ళకి. ఇందులో అబ్బాయిలు తీసుకొని అమ్మాయిలు తీసుకోండి. అమ్మాయిలు కాస్త కొంచెం సాఫ్ట్గా ఉంటారు, కానీ అబ్బాయిలు మాత్రం అస్సలు మాట వినరు. వాళ్ళు అనుకుని చేయాల్సిందే. మంచితనం ఉంటుంది. అంటే వృశ్చిక రాశిలో పుట్టడం అనేది ఒక అదృష్టం అని ఎందుకన్నామంటే ఒక నిజాయితీగా చేస్తారు. ఏ పని చేసినా ఒక నిజాయితీ ఉంటుంది వాళ్ళ దగ్గర, ధర్మబద్ధంగా ఉంటుంది. చేయాలనుకుంటే చేస్తారు, ఖచ్చితంగా స్ట్రాంగ్గా చేస్తారు. ఒకరికి ఎవరికైనా మాట ఇచ్చారు అంటే ఆ మాట నిలబెట్టుకుంటారు. మన మాట ఇచ్చాం కదా, చేయాల్సిందే, ఇవ్వాల్సిందే అనుకుంటారు. మాట ఇవ్వడం కష్టం, ఇచ్చారంటే చేస్తారు. అలాంటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మాట వీళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే ఒక మిలిటరీ రూల్స్ లాంటి వాళ్ళు వీళ్ళ లైఫ్. వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళు ఎవరు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక మిలిటరీ రూల్ అనమాట. పొద్దున్నే ఈ టైంకి లేవాలంటే ఈ టైంకి లేవాలి, ఇలా తినాలంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే పనులు ఉండాలి, ప్రతిదీ ఒక షెడ్యూల్ వేసి ఒక డిసిప్లిన్గా వెళ్ళాలి అని చెప్తారు. ఇంకా వీళ్ళకి సేవ చేయడం చాలా ఇష్టం, సేవాభావం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దైవం అనేది, భక్తి అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ సేవ అనేది మాత్రం అందరికీ ఉంటుంది. ఈ రాశుల వాళ్ళకి ఎవరికైనా సాయం చేయాలంటే ముందుండి చేస్తారు, అది 100% చేస్తారు. అది కూడా నిజాయితీగా ధర్మబద్ధంగా చేస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్ని చక్కగా ఇప్పించే శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ వాయిస్ చాలా బాగుంటుంది చాలామందికి. సో వాయిస్ బాగుండడం వల్ల ఏంటంటే చాలామంది ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, యాక్టర్స్ కానీ, తర్వాత వీళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది కనుక చాలామంది రైటర్స్ కానీ ఈ దీంట్లో ఇండస్ట్రీ ఫీల్డ్లో ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మెయిన్ భార్యని చాలా ప్రేమగా చూసుకుంటారు. జీవిత భాగస్వామిని చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు. తర్వాత తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు. కుటుంబాన్ని చాలా ప్రేమగా ప్రేమిస్తారు. ఏ విషయమైనా సరే కుటుంబం తర్వాతే ఎవరికైనా సరే, ముందు మన కుటుంబాన్ని మనం చూసుకోకుండా బయట వాళ్ళని చూస్తే ఏం లాభం అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పింది. అర్థమైందా? సో ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు. ఓకే అమ్మ, మీరు చెప్పారు వృశ్చిక రాశి వారు వచ్చేసి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా మసులుకుంటారు అనే అంశాల గురించి అయితే మాకు తెలియజేశారు. అంటే వీరి యొక్క జాతకంలో ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ సో దానికి మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే మెయిన్ క్రమశిక్షణ చెప్పాను కదా మనకు. క్రమశిక్షణ, దైవభక్తి తక్కువ అని చెప్పేసి. కొంతమంది భక్తి ఉంటుంది, దైవభక్తి అంత మూడగా అంటే ఎలా అంటే వీళ్ళకి ఒక తిరుపతి లాంటి ప్లేస్కి వెళ్ళాలంటే అంత దూరం నడిచి అంతసేపు అన్ని అవర్స్ కష్టపడి ఆయన చూడాలా? మన ఇంట్లో లేడా స్వామి ఏమైనా, మనకి ఇక్కడ గుళ్ళో లేడు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని, ఆ వెంకటేశ్వర తిరుపతి వెళ్ళి చూడాలా?
అనే లక్షణం ఎక్కువ ఓకే, వాదిస్తారు. అంత దూరం వెళ్ళడం కన్నా ఇక్కడ ఇక్కడ దగ్గరలో దండం వెళ్ళడం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువ శ్రమపడి ఆ ప్రయాసపడి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే అవసరం లేదు. మన మనసులో దేవుడు ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్తేనే దేవుడు ఇస్తాడు అనే కొంచెం వాదిస్తూ ఉంటారు. ఆ విషయాల్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది. అలాగే వాదించంటే ఒక ప్లేస్లో ఉన్న ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్, అంటే ఒక తిరుపతి లాంటిది ఒక పాజిటివ్ ఎనర్జీ. ఆ ప్లేస్లో వెళ్ళి నిద్ర చేయడం కానీ అక్కడ వెళ్ళడం కానీ నడవడం కానీ చేస్తే ఒక సంవత్సరం అంతా మన గ్రహశాంతి అయినట్టే. ఓకే. సో ఇలాంటివి వీళ్ళు చాలా వరకు మిస్ అవుతుంటారు. చాలా తీర్థయాత్రలు కానీ అలాంటివి చేయాలంటే వీళ్ళు ఆలోచిస్తుంటారు, ఎందుకు అంత కష్టపడ్డాం, ఆ డబ్బులు ఎవరికైనా హెల్ప్ చేద్దాంలే, ఎవరికైనా సాయం చేద్దాంలే, ఎవరికైనా వివాహానికి ఇద్దాంలే. ఆ బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళు కాపాడబడతారు. కానీ కొంతమంది జాతకాల్లో కొన్ని నక్షత్రాల వాళ్ళకి కంపల్సరిగా దైవారాధన దైవ దర్శనాలు చేసి రావాల్సిందే. కొన్ని జాతకాలు కొన్ని గండాలు మార్చాలంటే. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి అనేది ఒక విధంగా ఏంటంటే చాలామందికి వాయిస్ బాగుంటుందని చెప్పాను, చాలామందికి మాట కూడా సరిగా రాదు. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి మాట కొంచెం నెత్తిగా వస్తుంది, మాట తడబడి వస్తుంది, కొంతమంది మాట స్పీడ్గా వస్తుంది, కొంతమందికి మాట చాలా స్ట్రాంగ్ వస్తుంది. అది డిఫరెంట్ మళ్ళీ జాతక లగ్నాన్ని బట్టి. సో అలా మాట తడబడి వచ్చినా మాట స్పీడ్గా వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా దైవ దర్శనం దైవాలు ఉండే ప్లేసెస్ కంటే తిరుపతి, తర్వాత కాళహస్తి, శ్రీశైలము ఇలా ప్లేసులకు వెళ్ళి నిద్ర చేస్తూ వెళ్తూ రావాలి. అప్పుడే వీళ్ళ జాతకంలో బాగుంటుంది యోగాలు. ఇంకొకటి ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళ జీవిత భాగస్వామి చాలా బాగుంటుంది, కానీ చాలా మందికి వివాహం అవ్వకుండా ఆలస్యం అయ్యేది కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. వివాహం జరగదు. ఒకరి వివాహం జరిగినా మళ్ళీ వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చి సింగిల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం అంటే ఆడపిల్లలు అని చెప్పేసి అన్నాం. కొంతమందికి ఆడపిల్లకి హస్బెండ్ మంచిగా రారు. ఇక్కడ అబ్బాయిలకి వైఫ్ చాలా మంచిగానే వస్తారు, కానీ ఆడపిల్లలు వచ్చినప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళకి హస్బెండ్స్ చాలా మంది కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళే వస్తారు. ఓకే. సో దానివల్ల కూడా వాళ్ళు బాధపడతారు. కానీ ఆలోచన విధానం మగవాళ్ళకి ఎలా ఉంటుంది, ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది. సో క్రమశిక్షణ, అంత దూరం వెళ్ళడమా, అంత అవసరమా అని చెప్పేసి అని. సో అందుకని వీళ్ళకి కంపల్సరీగా కొన్ని క్షేత్రాలు దర్శనం చేసుకుని రావాలి. తర్వాత వీళ్ళు జీవితాంతం ఆరాధించాల్సిన దైవం ఉంటుంది. ఆ దైవం ఏంటంటే గణపతి ఆరాధన. ప్రతిరోజు ఎవరైనా సరే, భార్య అయినా భర్త అయినా, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు గణపతి ఆరాధన చేయాలి. అది ఆడవాళ్ళని మగపిల్లలైనా చిన్నప్పటి నుంచి వీళ్ళు వృశ్చిక రాశిలో పిల్లలు ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఏంటంటే ప్రతిరోజు దైవ దర్శనం, ఒక గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని వెళ్ళడము అలా అలవాటు చేయాలి. హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా టెంపుల్ తీసుకెళ్ళి దర్శనం, ఆ దేవుడి గురించి వివరణ, ఆ విశేషాలు చెప్పాలి. ఎందుకు అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మెయిన్ తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వాళ్ళకి మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫీడ్ అవుతాయి. వాళ్ళు ఏం చెప్పారో అది ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవుతారు, జీవితాంతం ఫాలో అవుతారు వాళ్ళు. ఓకే. తల్లిదండ్రులు వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్పారు చిన్నప్పుడు. చాలా మందికి నా దగ్గర వచ్చిన క్లయింట్స్ చాలా మంది చెప్తారు, మా అమ్మగారు చిన్నప్పుడు ప్రతిరోజు ఈ మాట చెప్పేవాడిని, నేను చేసేవాడిని, చేసి వెళ్తాను. ఇవాళకి మా నాన్నగారు ఈ పని చేయమని చెప్తారని నేను ఆ పని చేస్తుంటాను. ఇలా అన్నదానం చేయమన్నారండి, అది మా ఇంట్లో అలవాటు అయిపోయింది, ఆనవాయితీ అయిపోయింది, మేము చేస్తుంటాం అన్నదానం. ఇలాగ అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పే మాటలు వాళ్ళ మైండ్లో చాలా స్ట్రాంగ్గా నాటుకుంటాయి. అందుకని వెళ్తే చేయించాలి. అలా చేయించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పెద్ద బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే ఒక చండ శాస్త్రంలో అంటామంట, జనరల్ చెప్పాలంటే చాలా కోపం ఎక్కువగా ఉంటుంది, చాలా మొండిగా ఉంటారు వీళ్ళు. ఆ పని అవ్వకపోతే ఊరుకోరు, అంత స్ట్రాంగ్గా మాట్లాడతారు. సో ఇంకోటి ఏంటంటే ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా వెళ్తారు. ఓకే. ఆగడము, ఇద్దరికి చెప్పకుండా ఉండడం, ఫోన్లో మనకి ఎందుకులే గొడవ అనుకోవడం చాలా తక్కువ మంది. చాలామంది 90% పీపుల్ ఏంటంటే ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. మీ ప్రాబ్లం ఇలా ఉంది, మీ లోపం ఇలా ఉంది అని చెప్పేసి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలో తెలుస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనం ముక్కుసూటిగా వెళ్తే ఏమవుతుంది, వ్యాపారాల్లో లాస్ అవ్వచ్చు, ఉద్యోగం పోవచ్చు, ఎదుటి మనుషుల స్నేహితులు దూరం అవ్వచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. ఎంత మంచి అయినా సరే ఒకసారి గట్టిగా మాట్లాడితే వీళ్ళ మాట చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మాట చాలా బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది, కానీ వాళ్ళనే ప్రతి ఒక్క మాట క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది కనుక ఖచ్చితంగా హర్ట్ అవుతారు. సో వాళ్ళు ఏంటంటే బ్లెస్సింగ్స్ తక్కువ అవుతాయి వీళ్ళకి. సో ఎప్పుడైనా భగవంతుడి నుంచి మనం బ్లెస్సింగ్స్ కావాలి అంటే భగవంతుడి ఆరాధన కంపల్సరీ చేయాలి. సో వీళ్ళు చేయాల్సిన ఆరాధన ఏంటంటే గణపతి ఆరాధన. ప్రతి నిత్యం తెల్లవారుజామున చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. మార్నింగ్ 5 to 6 టైంలో గణపతి ఆరాధన చేస్తే కనుక ప్రతి ఒక పనిలో వీళ్ళకి విజయం సాధించగలుగుతారు. ఇది వీళ్ళు చేయాల్సిన నియమాలు. ఓకే అమ్మ, వృశ్చిక రాశి వారికి వచ్చేసి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి జీవిత భాగస్వామితో వాళ్ళు ఏ విధంగా మసులుకుంటారు, అలాగే వారు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.